అబ్బో, అందరూ పుంఖాలుగా రాసేశారు. అబ్బో, చాలా బలమైన కథలే రాసుంటారు. చూద్దాం. ముందు ఎవరి పేరు వస్తే వాళ్లే చదవాలి. అబ్బో, కొండమ్మ చీటియే ముందరొచ్చింది. నానే చదువుతాను మాటారు. దా కొండమ్మ, నువ్వే చదువు తల్లి, దా. అనగనగనగనగనగా ఓ రాజు, ఆడికో కొడుకు, ఆ నా కొడుకో గుర్రం. ఆడు ఓనాడు గుర్రం వేసుకొని కాయగూరలు కొనడానికి రైతు బజార్కి వెళ్ళి సచ్చినాడు. బుద్ధి గడ్డి తిని కొత్తిమీర కట్ట రేటెంత అని అడిగినాడు. ఆడు రేటు చెప్పంగానే ఈడు డమాల్ అన్నాడు. అది చూసి ఎండు చేపలు అమ్ముకునే వీరోయిను లగెత్తుకుంటా వచ్చేసి నీళ్లు చల్లినది. కొత్తిమీర కట్ట రేటింటేనే పడిపోనాడు. కరేపాకు కట్ట రేటెంత అని అడుగుంటే ఏమయ్యేవాడో అని జాలి పడినది. ఇంకేమున్నది, ఇద్దరి మధ్య లవ్ పుట్టేసినది. ఈ సంగతి ఈ ఇంకిలాంటి గూడసారి రాజుగారికి ఉదేసినది. రాజుగారు మారువేషంలో గాడిద మీద వచ్చినాడు. వచ్చి చూసి మండిపోయి ఈ శరణ్ గారు లాంటి ఎదవని సంపి పారేసినాడు. ఆన్ని ఎండు చేపల గంపతో కొట్టేదలికి ఆ వాసనకి గుండాగి చచ్చిపోనాడు ఎదవగాడు. ఎట్టా ఉన్నది మాటారు నా కథ? అమ్మా, రాజుల కథని రైతు బజారికి పంపగల గుండె ధైర్యం నీకున్నా, హీరోయిన్ని ఎండు చేపల స్థాయికి దిగజార్చే దమ్ము నీకున్నా, ఈ నాటకానికి నీ కథను జోడించే సాహసం మాత్రం నేను చేయలేను తల్లి, నేను చేయలేను. నీకో దండం, నువ్వు వెళ్ళు. ఇంకా సీటు తీయండి మాస్టారు. ఇది విరాట్ రాసింది, నువ్వే వచ్చి చదువు బాబు. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.